కొన్ని కాంబినేషన్‌లంటే కొంతమంది సంగీత దర్శకులకి కొంత ఇష్టం ఉంటుంది. అలా మణిశర్మ గారు ఇష్టపడ్డ కాంబినేషన్ ఎస్‌పి చరణ్ అండ్ సునీత గారుల యుగళం. 'మురారి' చిత్రం నుండి ఇద్దరి చేత తప్పకుండా పాడిస్తూ వచ్చారు మణిశర్మ గారు. 'గుడుంబా శంకర్' చిత్రంలో కూడా ఒక యుగళ గీతాన్ని వారు పాడించారు. సిరివెన్నెల గారు సాహిత్యాన్ని అందించినటువంటి ఆ పాటతో అదే కాంబినేషన్‌తో అంటే చరణ్ గారు అండ్ సునీత గారు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు ఈ స్వరాభిషేకం వేదిక మీద. సో లెట్స్ వెల్కమ్ ఎస్‌పి చరణ్, సునీత అండ్ పాడుతా తీయగా బృందం. చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా చిగురాకు చాటు చిలక తను నడవదు ధీమాగా అనుకోని దారి గనక ఈతి కమక తప్పదుగా తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగు పడదుగా సరికొత్తగా నా వంక చూస్తుంది చిత్రంగా ఏమైందో స్పష్టంగా బయటపడదుగా చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు కనుక అది సులువుగా నమ్మదుగా చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా తేలని గుట్టు తేనె పట్టు కదపలేకున్నా ఉనికి నా పెదవుల్లో తొనికి తడి పిలుపేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నది తనలో తను ఏదేదో తొణిగి ఆ కబురేదో ఆవైన మౌనంలో మునిగి ఉన్నది చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అనుకోని దారి గనక ఈతి కమక తప్పదుగా మధురగానం మదిని మీటింది ఇక్కడి నుంచి నీ ప్రయాణం మొదలు అంటోంది గలగల వీచే పిల్లగాలి ఎందుకాగింది కొంపలు ముంచే తుఫానొచ్చే సూచనేమో ఇది వేరే ఏదో లోకం చేరి ఊహల వేగం ఏదో తీయని మైకం పెంచుతున్నది తెలియని దూరం తీరి తెలపని తీరం తనలో కలవరమేదో రేపుతున్నది చిగురాకు చాటు చిలక ఈ అలజడి ప్రేమేగా అలవాటు లేదు కనుక ఈతి కమక తప్పదుగా చిగురాకు చాటు చిలక తను నడవదు ధీమాగా
అనుకోని దారి గనక ఈ తికమక తప్పదుగా. న్యూ ఇయర్ ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ తో వీళ్ళు మీ ముందుకు రాబోతున్నారు. భరత వేదముగా నిరత నాట్యముగా సంస్కృత పదభూయిష్టమైన ఇటువంటి గొప్ప పాటని నీలకంఠర చాలి పొందర బైహార్ట్ చేసి పాడడం అనేది చాలా గొప్ప విషయం. దేవి సారథ్యంలో చిత్రాలయంలో శివుడికి గాత్రాభిషేకం చేశారు. పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాద శృతి వినరా. ఈనాళ్ళ మన దూరం తీయనైనా ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం. ఇప్పుడు మీరు బాగా పాడపోతే మేము ఫీల్ అవుతాం కదా, కానీ మీరు బాగా పాడుతుంటే మేము ఫీల్ గుడ్ అవుతాం. ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే గట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే. గుడ్ రౌండ్ లో నిజంగానే ఫెల్ట్ గుడ్. ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. అందంగా పాడావు, ఆనందంగా అనిపించింది. పెదవిలో పిడుగులే నవ్వులో. ముఖ్యంగా ఇది మా వదిన గారి పాట. ఎందుకంటారా, బాలమురళి కృష్ణమాకు బాల్యమిత్రుడే, ఆశాభోంసుల అక్షరాల అత్త కూతురే. మనసిలా మరుగుతూ ఆశా భోంసలే గారి కంటే కూడా బాగా పాడారు. అంతమవ్వాలని ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇప్పుడే నన్ను కనదా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా. అద్భుతంగా పాడావు నాన్న, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. రామాయణము శ్రీరామాయణము పల్లవి చాలా చాలా బాగా పాడావు, చరణాలు కూడా బాగా పాడావు. సత్యవచనమై సాగెను రఘుపతి ధర్మ కవచమై అనుసరించి సతి. ఇట్లాంటి కష్టమైన పాటని అటెంప్ట్ చేసినందుకు 100కు 100. సహనశీల ధీర వీర వరగ భీరము బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి. చక్కగా పాడావని చెప్తున్నాను, బట్ కొంచెం స్ట్రెయిన్ అనిపించింది. ఏ జన్మలోనూ నే తీర్చలేని రుణమై బంధించావు. నిన్ను నీ అత్యంత చిన్న పనితో కొలవడం అంటే సముద్రం యొక్క శక్తిని దాని నొరగతో అంచనా వేయటం లాంటిది. సప్తవర్ణముల మాతృకగా అత్యద్భుతంగా పాడావు నాన్న. నిస 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 పని 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 మ పని స నిస 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 పని. గా నీ గా మా వెతికాను నేను, అందులో నిగమ ఉంది. గా నీ గా మా వచ్చేటప్పుడు నిగమ ఉంది. గరి సని దరి సని ద ప సని ద ప మ శ్రీ తుంబుర నారద నా